వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఊర్లో రామాలయం ప్రతిష్ట అండి. కుంకుమ పూజలు జరుగుతున్నాయి. మార్నింగ్ చూద్దామని వెళ్ళాను. రేపు 10:30కి ప్రతిష్ట అండి, విగ్రహ ప్రతిష్ట. ఇక్కడ ఈరోజు వచ్చేసి కుంకుమ పూజలు చేస్తున్నారు. అందరూ పూజలో కూర్చున్నారు. 1:30 అలా అవుతుంది, పూజ అయిపోవచ్చిందండి. పూజ అయిన తర్వాత నేను ఇంటికి వెళ్తున్నాను. అసలు ఎంత ఎండగా ఉందంటే అంత ఎండగా ఉంది. చాలా ఎండ వేస్తుంది. చుట్టూ అటు ఇటు రాముల వారి రామనామంతో ఉన్నవి దండలు కట్టారండి. అటు ఇటు తోరణ పాపకులు అవి కట్టేశారు ఊరి వాళ్ళు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత జాకెట్ ముక్కలన్నీ ప్యాకింగ్ చేసాము. ప్యాకింగ్ చేసేసి పక్కన పెట్టేసాము. అమ్మ వాళ్ళు ఆడపడుచులకు శారీస్ పెట్టాలి కదా, అవి కూడా అన్నీ ప్యాకింగ్ చేసి పక్కన పెట్టేసాము. చాలాసేపు పట్టిందండి ప్యాకింగ్ కూడా. పసుపు, కుంకుమ, బ్లౌజ్ పీసు, శారీస్ అవన్నీ ప్యాక్ చేసి పక్కన పెట్టాము. ఇంకా మా పెద్దమ్మ, మా అత్తయ్య, మా అమ్మ ఆడపడుచు అండి, పెద్ద ఆడపడుచు, తను కూడా వచ్చారు. ఇక అందరం కలిసి కూర్చున్నాము. అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నాము. మా పెద్దమ్మ అలాగే చూస్తుంది. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది. పెద్దమ్మ హాయ్ చెప్పంటే నవ్వుతుంది, హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది. ఇంకా దేవుడికి దండలు కడదామని ఇంట్లో పూలు ఉంటే అవి కోసి మొత్తం దండలు కట్టేశానండి. చాలా దండలు అయినాయి దేవుడి కోసం. పువ్వులు కూడా చాలా చెట్టు నిండా పూసాయి. కనకాంబరం చెట్లు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా ఉంటాయి. అవన్నీ కోసి దండలు కట్టాము. కట్టిన తర్వాత టీ తాగుదామని గ్లాస్ పట్టుకోగానే అలా బెడ్ మీద ఒలిగిపోయినాయి. టీ మొత్తం అయినాయి. తర్వాత నైట్ వచ్చేసి పప్పు కడిగి, మార్నింగ్ దేవుడి కోసం పూర్ణాలు వేస్తారు కదా, ఆ పప్పు కడుగుతున్నాము. అత్తయ్య కడుగుతున్నారు. నేను కొన్ని మూమెంట్స్ అన్నీ మిస్ అయ్యాను. చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు ఇవన్నీ. ఇలా మట్టి గుట్ట పోసారండి మా ఇంట్లో. మట్టి గుట్ట పోస్తే దాంట్లో చిన్నప్పుడు ఇలా అచ్చులు వేసి ఆడుకునే వాళ్ళు. అది గుర్తొచ్చి వీడియో తీశాను మళ్ళీ ఆడుకుంటూ. అందరం దాని మీద కూర్చొని పిల్లలతో పాటుగా సరదా కాసేపు ఆడుకున్నాం. మొత్తం ఒక తోరణాలన్నీ కట్టేశారు. మార్నింగ్ 10:30కి కదా, అందరూ ఆడపడుచులు అందరూ వచ్చేసారండి. ఇక నైట్ అందరం కలిసి కూర్చొని భోజనం చేసాము. నేను అన్ని మూమెంట్స్లో లేను, కొన్ని మూమెంట్స్లోనే ఉన్నాను. నేను చాలా వరకు అయితే మిస్ అయిపోయాను. అందరం కలిసి భోజనం చేసిన తర్వాత ఇక అందరం మాట్లాడుకుంటున్నాము. అన్నయ్య, వదిన, నేను, అమ్మ, నాన్న, అత్తయ్యలు అందరం కలిసి భోజనం చేశాము. భోజనం చేసేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేగాలి కదండి, పూజ కోసమని అవి ఇవి రెడీ చేసుకోవాలని అందరూ ఏమేం కావాలి ఏంటి అని మాట్లాడుకుంటూ ఇక భోజనం చేసాము. మార్నింగ్ వచ్చేసి ఇక ఎర్లీ మార్నింగ్ లేచి ముగ్గు పెట్టేశారు. ఇంకా పిరికిడ ముగ్గు అంతా పసుపు కుంకుమ వేసి ముగ్గు పెట్టేసి పనులు స్టార్ట్ చేశారు. ఇదేనండి మా ఇల్లు, మా అమ్మ వాళ్ళు. పూర్ణాలు కూడా వేయడానికి స్టార్ట్ చేద్దామని ఇక మొదలుపెట్టారు. స్టార్ట్ చేసి అత్తయ్య వేస్తుంది. పూర్ణాలు గారెలు వేశారు. ఇంకా టైం అయిపోతుందండి, ప్రతిష్ట టైము. ఇక బయలుదేరటానికి అంత కొబ్బరికాయలు అవన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. అందరూ బయలుదేరాము. ఇక చుట్టాలు కూడా వస్తారు కదండి అందరూ, అందుకోసమని త్వరగానే బయలుదేరారు. మేము అక్కడ టెంపుల్ దగ్గరికి అందరూ వెళ్ళి వచ్చేసరికి చుట్టాలు కూడా వచ్చేసారు. అందరూ టెంపుల్కి వెళ్ళి భోజనం చేసి దర్శనం చేసుకొని వచ్చేసారండి. అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది వచ్చారు, మా చుట్టాలందరూ వచ్చేసారండి. ఇక్కడ టైంకి 10:30 10:30కి అలాగా పెట్టారండి. తర్వాత అమ్మ నాన్నకి బట్టలు పెట్టారు, అక్కడికి కూడా బట్టలు పెట్టారు, పాలు పొంగించాలని. ఫ్యామిలీ పిక్స్ కొన్ని తీసుకున్నామండి, అవి కూడా యాడ్ చేశాను. కూలింగ్ వాటర్ తాగి గొంతు కూడా పోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.